చాలా సంతోషం అండి. ఈ అవకాశం ఇచ్చిన దేవునికి మరి అన్నగారికి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. అందరికీ చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు సుమారు మనము ఇప్పటి వరకు అయితే 56 అధ్యాయాలు విజయవంతంగా నిర్వహించుకున్నామండి. చాలా గొప్ప సంగతులు, గొప్ప ఆలోచనలు, వారి యొక్క మార్గదర్శకాలు, వారి యొక్క మాటలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క తలంపులు, వారి యొక్క ప్రార్థన, వారి యొక్క అనుభవాలు 56 అధ్యాయం వరకు క్లుప్తంగా సంతృప్తంగా మనం అందరూ నేర్చుకున్నామని. ఇందులో ఇక విన్న మనం ఎంతవరకు మనం నేర్చుకున్నాము అన్నదానికి కంటే మన నేర్చుకున్నామో నేర్చుకోలేదు అన్నదానికంటే మన ప్రవర్తనే మనకు చెబుతుందండి. చూసినట్లయితే అండి, దావీదు మహారాజు గారు 57వ అధ్యాయం మనం చూసినట్లయితే అండి, ఒకసారి చూసినట్లయితే అండి, వాళ్ళకు కలిసిన ఆలోచన రాగం మీద పడదగినది. గృహంలో దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన అనుపాత గీతం అండి. ఇక్కడ ఎక్కడ చూసినట్లయితే అండి, దావీదు మహారాజు చూసినట్లయితే అక్కడ సందర్భం ఎక్కడ ఉన్నదంటే మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం మనకు కనిపిస్తుందండి. సో చూడండి, మొదటి సమూయేలు 22వ అధ్యాయము 1వ వచనంలో దావీదు అప్పటి నుండి బయలుదేరి అతల గృహంలోకి తప్పించుకొని పోగా రచించిన గీతమే 57వ కీర్తన. ఆయన మీరు చాలా మీరు ఆలోచించారు. నాకు చిన్న పాయింట్ మనకు అర్థం చేసినాడండి. దావీదు మహారాజు గారు ఏ సంతోషం జరిగినా, ఆపద కలిగినా, ఎలాంటి కష్ట నష్టాలు బాధలు కలిగినప్పటి దగ్గర అతను రచించడం మాత్రము మరవలేదండి. చాలా మంది ఇప్పుడు డైరీలను పొందండి. ఒకప్పుడు డైరీ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మహాత్మా గాంధీ గారి కానీ, వివేకానంద గారు, చాలా మంది పెద్ద పెద్ద వారు డైరీలు రాసుకునేవారు. వారి యొక్క ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు ఎంతమంది కలిశారు, ఎంతమందిని బాధ పెట్టారు, ఎంతమందిని ఏం చేశారు, ప్రతి డేట్ టు డేట్ వారు డైరీగా మెన్షన్ చేసుకునేవారు. ఈనాడు డైరీ అనేది కరువు అయిపోయిందండి. డైరీ కూడవే లేదు. ఏ రోజు ఆ రోజు ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో వాళ్ళ స్టేటస్లో తెలుస్తుంది తప్ప కానీ ఆ ఒక్కరో తెలుస్తుంది. తర్వాత 24 గంటల తర్వాత మరి కనిపించలేదు. కానీ ఆనాడు గొప్ప గొప్ప వారు డైరీ మెయింటైన్ చేసేవారు. సుమారు నాకు తెలిసి 2022 వరకు డైరీ చాలా మెయింటైన్ చేసేవారు. చాలా మంచిది. మనం ఉన్నా పోయినా చనిపోయినా మనకి ఎప్పటికీ గుర్తుంటుంది డైరీ. కానీ డైరీ మెయింటైన్ చేస్తుంది. కానీ అదే దావీదు మహారాజు అయితే ఆయనకి ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ప్రతిదీ కూడా రచించను 56వ ఫస్ట్ పైన ఆయన బాధలైనా రచిస్తున్నాడు, సంతోషమైనా రచిస్తున్నాడు, పాడుతున్నాడు. అంత గొప్ప వాడని దావీదు మహారాజు. మనం కూడా ఏంటంటే మనం కూడా అలవాటు చేసుకుని ప్రయత్నించాలి. మన డైరీలు రాయకపోయినా ప్రతి కష్టంలో, ప్రతి నష్టంలో, ప్రతి బాధలో, ప్రతి సంతోషంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బద్ధులమైన ఉన్నాం. అది ఏదైనా ఎప్పటికీ సంతోషమే రాదు, దుఃఖం కూడా వస్తుంది. ఎప్పుడు దుఃఖమే ఉండదు, సంతోషం కూడా మన జీవితంలో కలిగి ఉంటుంది, తప్పకుండా. అందుకే బ్రతుకు బండికి 2 చక్రాలు, సుఖము దుఃఖము నడుస్తుంది. కాబట్టి మన జీవితం కూడా జరుగుతాయి. దావీదు మహారాజు గారు చాలా క్లుప్తంగా చెప్తున్నాడు, అయినా మనం అర్థం చేసుకోలేకపోతున్నాడు. అది చూసిన దావీదు మహారాజు గారు చాలా బాధపడుతూ, చాలా వేదన పడుతూ రచించినటువంటి చూడండి, ఫస్ట్ నన్ను కరుణింపు. ఏమంటే నన్ను కరుణింపు. ఎప్పుడు అంటారు ఈ మాట? నన్ను కరుణింపు అని ఎప్పుడు అంటారు? చాలా కష్టాలు తీరని పరిస్థితుల్లో, ఎవరు నన్ను బతికించే పరిస్థితుల్లో, నా ఫ్రెండ్స్ కానీ, నా స్నేహితులు కానీ ఎవరు దీన్ని ఈ కష్టాల నుంచి తప్పించినప్పుడు మాత్రమే ఈ పదాన్ని సహిస్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ చూసినా, ప్లీజ్ నాకు హెల్ప్ చేయమంటారు, కొందరికి సహాయం చేయమంటారు. కానీ నన్ను కరుణించేవాళ్ళు మాత్రం ఏ స్నేహితుడు తన స్నేహితు దగ్గర అనలేడు. అన్నాడంటే వాడు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారని అర్థం అండి.
చూసారా దావీదు మహారాజు ఏమంటాడు? దేవా నన్ను కరుణింపుము, నన్ను కరుణింపుము, ఒకసారి కాదు, నా దేవా నన్ను కరుణింపుము అయ్యా, ఎందుకంటే నా పరిస్థితి బాగులేదయ్యా. ఎట్లా పరిస్థితి అంటే తండ్రి, అయ్యా తండ్రి ఎలా అంటే సౌలు నన్ను చంపాలని చూస్తున్నాడు, సౌలు గారు నన్ను చంపాలని చూస్తున్నాడు. ఆకు పరిస్థితి భయంకరంగా ఉన్నది. దాంతో పాటు నా కడుపులో పుట్టిన కొడుకు కూడా అబ్షాలోము కూడా నా పైన పగపట్టి నన్ను చంపాలని చూస్తున్నాడు అయ్యా. అది నీ ఎవరికి ఏ ద్రోహం చేశానయ్యా, నీ ఎవరికి ఏ అన్యాయం చేయలేదే, నీ ఎవరికి ఏ చేయలేదు, అపకారం చేయలేదే, అలాంటి నన్ను ఇంత భయంకరమైన వెంటాడుతుందంటే దాన్ని కింద వచ్చి చూస్తుంటాను. తన బాధ మొత్తము వర్ణించుకుంటున్నాడు, ఆ ప్రార్థనలో వర్ణించుకుంటున్నాడు. అయ్యా తండ్రి నన్ను కరుణింపుము, దేవాలను కరుణింపు, మీరు కరుణిస్తేనే కానీ నేను జీవంగా బయటపడలేనయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఎలాంటి కష్టాలు, బాధలు, సంతోషాలు వచ్చినా దేవుని వైపే మనము చూడాలండి. ఏ మనుషుల వైపు మనం చూసినా బ్రతికి బట్టగట్టలేదు. ఈనాడు నీకు రూపాయి సహాయం చేస్తాడేమో, రేపు నేను ఎత్తేసే రకం అండి. ఆనాడు మంచిగా ఉన్నప్పుడు ఒక మాట, చెడ్డైనప్పుడు మరొక మాట మాట్లాడే సమాజం ఇది. కానీ మన మనసుల వైపు మన దేవుని వైపే ఆశ కలిగి మన ప్రాణం అంతా ఆయన పైన ఉండాలండి. చూడండి, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. నీ ఎవరి శరణ పోలేదయ్యా, కేవలం నీ శరణొచ్చి ఉన్నాను. దావీదు మహారాజుకి ఏ కష్టం వచ్చిందండి? అంత బాధపడ ఆయనకు ఒక రాజు అండి, ఒక రాజు ఫర్ ఎగ్జాంపుల్ వస్తుందంటే యుద్ధాలు జరుగుతున్నాయండి, పాలస్తీనా గాజా పరిస్థితి జరుగుతుంది, ఇజ్రాయెల్ మీద చాలా జరుగుతున్నాయి. ఒక రాజు మరొక రాజు సహాయం తీసుకుంటాడు, అవునా కదా? యుద్ధం జరుగుతుందంటే అమెరికా నుండి సహాయం తీసుకుంటాడు, ఇండియా నుండి సహాయం తీసుకుంటాడు. ఎక్కడ ఏ రాజ్యం మీద బలం ఉందో ఆ బలాన్ని సహాయం తీసుకుంటాడు. మరి దావీదు మహారాజు తీసుకోలేడా? కానీ ఈ రాజు మాత్రం సహాయం తీసుకోలేదు. ఎందుకంటే ఆయన నమ్మినవాడు గొప్ప రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నాకుండగా నేను ఎవరిని శరణ చొచ్చను, ఎవరిని ప్రాధాయపడను, నీ ఎవరిని అడగను, నన్ను కరుణించేవాడు ఆయనే, నేను మాత్రం ఆయన శరణ చూసుకుంటానని ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అలాంటి భావం మనం కావాలండి, అలాంటి ఫీలింగ్స్ మనం ఉండాలి. మన అన్నగారు చెప్పారు మన గురువుకున్నప్పుడు. ఎందుకంటే పౌలు గారిని పిలిచినప్పుడు వాళ్ళు చెబుతున్నప్పుడు వాక్యంలో వింటున్న వారికి ఎలా ఉందంటే భయం వచ్చింది, వణుకు వచ్చింది. అలాంటి మనం కూడా ఇలాంటి మాటలు మాట్లాడుతున్న పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ పౌలు గారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు గొప్పవాడి దగ్గర మాట్లాడుతూ మనకి ఏం రావాలంట? ధైర్యం రావాలి, ఓదార్పు రావాలి. తండ్రి నువ్వు ఉన్నవాళ్ళగా ఉండాలండి. చివరి పాట పాడుతుండండి, తండ్రి ఎవరు ఎంత చక్కటి పాడండి, కన్నీరు తీర్చేవాడు మీ కన్నీరును తుడుస్తాడు. చాలా చక్కగా మాట పాడండి. ఆ పాటంతా ఆ చివరి పాడిన పాట మొత్తం దావీదు గారి నుంచే నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆయన మన కన్నీరు తుడిచేవాడు, కరుణించేవాడు కానీ మన కన్నీరు తుడుస్తాడండి. ఆయన మహా గొప్పవాడు కనుక మనం చాలా చక్కగా పాట మొత్తము చూసండి, చాలా చక్కగా విన్నా అది మొత్తం మనకు చాలా ధైర్యాన్ని పుట్టిస్తుంది సార్. నీకు నీ ఒక మాట వచ్చినప్పుడు అది గుర్తొస్తుంది. ఆ మాట నీ కన్నీరు చూసిన వాడు నీకు కనికరగా దేవుడు నీ కన్నీరును తూడుస్తాడు. చాలా చక్కగా పదాలు. అలా పాట పాడినా మనకి ఏం రావాలంటే ధైర్యం రావాలి. మనకు ఆ పాట వింటున్నప్పుడు మనకు ధైర్యం రాలేదు అంటే మన ఆ పాట సరిగా పాడడం లేదు, వినడం లేదు, అందులో మనము నీళ్ళమైపోవడం లేదు. అందుకని మనం ధైర్యం. ఆ పాట చాలా చక్కగా ఉంటుంది. ఆ పాటలు మనం పాడుతున్నప్పుడు ధైర్యం అంటే వాక్యము చెప్తున్నప్పుడు మనం ధైర్యం కలగాలి. పాటలు పాడుతున్నప్పుడు మనకు ధైర్యం రావాలి. ధైర్యం రాదు. సంతోషం వచ్చినప్పుడు రసిస్తున్నాడు, బాధలు వచ్చినప్పుడు కూడా పాడుతున్నాడు. అలాంటి భావం మనకు రావాలంటాడు. చూడండి కదా, ఈ ఆపద తొలగిపోవాలి, శరణొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవరకు నీ రెక్కల మీద శరణొచ్చి ఉన్నానయ్యా. తండ్రి నాకు వచ్చిన ఆపదల నుంచి ఏమంటాడు? ఈ ఆపదలు తొలగిపోవరకు నీ రెక్కల చాటున కోడి తన పిల్లలు ఏ విధంగా తన రెక్కల కింద కాచి కాపాడుకుంటుందో, గద్ద నుండి ఎలా అయితే ఒక చెట్టు గద్ద నుండి ఎలా తన పిల్లల్ని వెతుకపోకుండా, తను చంపకుండా ఎలా అయితే కోడి తన పిల్లల్ని చాలా సంరక్షణగా
క్షేమంగా తను పొడిచినా సరే కానీ తన పిల్లలు ఎలా రక్షిస్తుందో తండ్రి, నన్ను మాత్రం అలా నీ రెక్కల కింద కాచి కాపాడుతున్నవయ్యా, నీ శరణొచ్చి ఉన్నానయ్యా, నీ రెక్కల కింద నన్ను దాచవయ్యని ఎంత చక్కబడుతుంది. ఈ ఆపదలో తొలగిపోవాలి నాయన. ఇది ఒక కొడుకు, ఒకసారి కొడుకు నుండి అప్షాలోము నుండి వచ్చిన బాధలు, సౌలు చూసిన బాధలు, ఇలాంటి తర్వాత నా వెనుకపోతే చాలా మంది వెన్నుపోటుకు వచ్చేవారు ఎంత బాధస్తున్నాను, ఎలా ప్రయత్నం చేస్తున్నారంటే కింద చూసినట్టే భయంకరంగా ప్రయత్నిస్తున్నాడు. చూడండి, మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఎవరికి? మహోన్నతుడైన దేవునికి, సర్వేశ్వరుడు, మహోన్నతుడు. నువ్వు చాలా గొప్పవాడు, దేవుళ్ళకు రాజులకు నువ్వే దేవుడు తండ్రి, నువ్వు తప్ప మహోన్నతుడు. ఆ పదానికి మరొక పదం జోడించలేవండి. మహోన్నతుడైన గొప్ప దేవుడు, నేను ఆయనను నమ్ముకున్నాను కనుక ఏమంటున్నాడు? మహోన్నత దేవునికి నీ నా కార్యములు సఫలము చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను అంటున్నాడు. అలా మొరపెట్టాలంటే అందరికి ఒకే బాధ రావాలి, అందరికీ ఒకే రకంగా బాధ రాదు. ఒకరికి తన వ్యాపార రీత్యా బాధ వస్తుంటుంది, ఒకరికి కుటుంబ సమస్యలుగా బాధ వస్తుంటాయి, మరొకరికి ఉద్యోగ విషయంలో బాధలు వస్తుంటాయి, మరొకరికి తన బిజినెస్ విషయంలో బాధలు వస్తుంటాయి, మరొకరి నానా రకాల వారు చేస్తున్న పనులు మాత్రం వారికి మాత్రమే ఆపదలు వస్తుంటాయి. అయితే ఆయన ఆపద వచ్చి నీ ఆపద నీ గొప్ప, వారి ఆపదన వారి గొప్ప, నా కష్టం నా గొప్ప, నీ కష్టాలు నీ గొప్ప. నా కష్టాలు చాలా సింపుల్ అనిపించచ్చు, కానీ అనుభవిస్తున్న వారికి చాలా పెద్దవండి, చాలా పెద్దవి. అరే ఒకసారి 2 లక్షల అప్పు కొరకు చనిపోయినట్టున్నాడు. నేను నిష్పరిస్తాను, 2 లక్షల అప్పు కొరకు ఒక మంచి ఎవరస్తులు ఊరేసి చనిపోయాడు. అదే నేనా అనుకుంటే 2 లక్షలు ఊరేస్తే కూడా నాకైతే జస్ట్ చిక్కేస్తే తీరిపోతే అంటాడు. కానీ 2 లక్షలు చాలా 2 కోట్లు మన వారి కష్టాలు వారికి, మన కష్టాలు మనకి ఎప్పటికీ ఒక బాధ కొరికి చురుకలు కాదండి, వారి బాధ వారికి. అలా చూసిన ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టే నేను ఇప్పుడు రాసుకోలేదు, 12వ తారీఖు 10వ నెల 2020 రాసుకున్నట్టు. ఎప్పుడంటే అన్నగారు నాకు వాక్యం చెప్తున్నప్పుడు గురువుడు అనుకునే డేట్ రాసుకున్నాను. అప్పుడు చూసానండి, మీరు ఇప్పుడు ఈ నిదానం చూసి ఇప్పుడు మే నెల 12వ తారీఖు 10వ నెల 2020 అప్పుడు రాసుకున్న మాట ఈ రోజు నాకు మాట ఎదురైందండి. అప్పుడు నా అన్నగారు గురువుడు చెప్పాడు, నా లైబ్రరీ విషయంలో నేను పడ్డ కష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కావాలి. మీ కష్టం మీకు గొప్పవచ్చు, నా కష్టాలు చాలా. యాక్చువల్లీ ఈ మాట డిసెంబర్ 31 చెప్పాలని అనుకుంటున్నాను, కానీ ఎందుకంటే ఈ వచనం వచ్చింది, డేట్ వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసిన కార్యములు చెప్పకపోవడం కూడా చాలా భయంకరమైన విషయమే. నీకు చెప్పాలని చెప్పడం లేదు, కానీ 12వ తారీఖు 10వ గురువుడికి అనుకుంటే 100% ఆనాడు అన్న చెప్పినాడు, దేవా నన్ను కరుణింపు, నేను శ్రమ చేసి ఉన్నాను, ఈ ఆపద తొలగిపోవాలకు నా రెక్కలుగా శ్రమ చేసి ఉన్నాను. మహోన్నతుల దేవునికి ఈ కార్యములు సఫలం చేసి దేవుడు నేను మొరపెడుతున్నాను, చాలా మొరపెట్టానండి. కానీ ఈనాడు దేవుడు నా ప్రార్థన విని చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చాడండి, చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆయన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాయి 100% ఉన్నాను. ఏ మేడమైతే నన్ను తీసివేయాలనుకున్నాదో, ఏ మేడమైతే నన్ను అద్భుతాలు తీసుకురాకుండా, ఏ మేడమైతే నన్ను పరిసర ప్రాంతం ఉండకుండా చేసిందో, ఆ మేడమే నాకు మంచి ప్రమోషన్ ఇచ్చి నాకు వేరే స్థలం నుంచి స్టాఫ్ అందరూ పరిశ్రమ అయ్యే విధంగా, వాళ్ళందరూ అవాక్య విధంగా నాకు ఒక కార్యక్రమం చేసింది అన్నారు. వాస్తవానికి ఇంతవరకు వచ్చిన ఇద్దరు సెక్రటరీ చేంజ్ అయ్యారు. ఈ మేడం పోయిన తర్వాత 2 మేడలు వచ్చారు, వాళ్ళందరూ నన్ను బాధ పెట్టినప్పటికీ వాళ్ళు వాడుకున్నారు. కానీ ఈ మేడం బాధ పెట్టింది, నన్ను ఏం చేయలేదు. ఈ మేడం తర్వాత ఇదే మేడం నాకు వచ్చి నాకు అడిషనల్ కూడా తీసేసి జనరల్ చేసి నాకు ప్రమోషన్ ఇచ్చింది. ప్రమోషన్తో పాటు నాకు మంచి గిఫ్ట్ కూడా ఇచ్చేదండి. అదేం గిఫ్ట్ 30% చెప్తుంది, ఎందుకంటే అది ఈ సందర్భంగా దేవుడు ఈ మాట వచ్చినప్పుడు దేవుడు నాకు జీవితంలో చాలా సహాయం చేశాడండి, చాలా హెల్ప్ చేశారు నాకు, మామూలు హెల్ప్ కాదు. అది ఇప్పటికి మా స్టాఫ్ అంతా ఇప్పటికీ నువ్వు ఏ మాట చెప్పేవాళ్ళ, ఏ మాయ చేసేవాళ్ళ, ఏం చేసేవాళ్ళు, అసలు నువ్వు ఆ మేడం చూస్తే అంత భయంకరం, ఇప్పటికీ భయపడతావు. అలాంటి మేడం మాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి ఇవ్వదు, అలాంటి ఇంత మంచి కార్యక్రమం చేసిందంటే చాలా గొప్ప విషయం అన్నది స్టాఫ్ మొత్తం ఇప్పటికీ కుళ్ళుతో ఉన్నారు. ఈ మేడం ఉన్నంత వారికి ఉండదేమో, మన మేడం తీసేటప్పుడు మళ్ళీ ప్లాన్ అంతా
కులుతాయని. కానీ ఆ మేడం చేసిన అంత కార్యం అంతా దేవుడే చేశాడండి నా జీవితంలో. అది ఆ రోజు రాసుకున్నా ఈరోజు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందండి. చూడండి అది తర్వాత పెట్టేసేది. ఆయన ఆకాశంలో ఆజ్ఞయించి రక్షించను, నన్ను నిందగోరు దూషణను పలుకుతున్నాడండి. ఏమంటే దావీదు మహారాజు గారికి ఎంత శత్రువులు తయారంటే చాలా భయంకరంగా శత్రువులు అయిపోయారండి. ఎందుకంటే చాలా చూడండి, ఆయన ఆకాశంలో ఆజ్ఞయించు నన్ను రక్షించండి. ఎవరు నన్ను రక్షించేవారు కాదండి. ఎవరు నన్ను రక్షిస్తుందంటే ఆయన మాటలే నన్ను రక్షిస్తాయండి. అందుకే నాకు ఎప్పటికీ నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుకున్న నా కుటుంబం కానీ నేను కానీ ఈరోజు క్షేమంగా ఆయన దగ్గర ఉన్నాము, దేవుని పట్ల ఉన్నాం అంటే ఆయన వాక్యం ఎందుకంటే ఎప్పటికీ నేను ఉన్నా లేకున్నా నీ వాక్యం నన్ను బ్రతికించిన పాట నాకు ఎప్పటికీ చాలా బాగుంటుంది. ఆయన మాట లేకపోతే ఆయన వాక్యం లేకపోతే నా కుటుంబం అంతా ఎలా అయిపోయేదంటే అండి ఎప్పటికో శ్మశానంలో కలిసిపోయేదండి. 100% చెప్తున్నాను పుడిపిడుగా నీ వాక్యం మమ్మల్ని బ్రతికించింది. ఆయన చాలా పాట మొత్తం మా జీవితంలో నెరవేరిందండి. ఎందుకంటే సందర్భం చెప్తుంది కాబట్టి మీరు అందరూ భావించద్దు. వాక్యం చెప్పమని ఏదో చెప్తున్నాను మీరు అనుకోవడం సందర్భం వచ్చింది చెప్తున్నాను. నీ వాక్యం కుటుంబాన్ని బ్రతికించిందండి. ప్రతి పాట మన లైఫ్ మొత్తం ఎప్పటికీ ఇక్కడ పాట పాడమంటే అర్థమైన ప్రశ్న ఇదే పాట పాడతారు. నీ వాక్యం బ్రతికించిన బాధ మనకు నెమ్మది కలిగిన పాట చాలా అంటే అది ఎప్పటికీ మరి ఎవరు నేను చనిపోయినా కూడా ఒకవేళ చనిపోయినా అదే పాటలు పెట్టాలని సంఘాన్ని కోరుతున్నానండి. ఆ పాట చాలా గొప్పది. ఆ వాక్యం ఇప్పటి వరకు బతికించి ఈ స్థాయిలో వచ్చిందంటే ఆ పాట చాలా వాక్యము నెమ్మది దేవుని వాక్యం. ఎందుకంటే నా ప్రాణము సింహం మధ్యలో ఉన్నది. ఎలా అంటే దావీదు మహారాజు అనే ప్రాణం సింహాల మధ్య సింహం ఎలా ఉందంట, దాన్ని ఆకలి కొరుకొని తినాలి, ఇలా పీక్కొని తినాలంటే సింహం ఎలా చేస్తుందో నాకు వచ్చిన కష్టాలు బాధలు అలాంటివి ఉన్నాయి. ఏదో శత్రువులు నా పైన సింహం దాడి చేస్తున్నారు. ఎలా ఉన్నారంట, క్రోపద్రేకుల మధ్య నేను పడుకొని. ఎందుకంటే వాళ్ళ పురులు ఈర్షలు పగలు అసూయలు నా చెరికాడు నాకు వెళ్ళిపోటుకొచ్చాడు, నా స్నేహితుడు నాకు వెళ్ళిపోటుకొచ్చాడు, నా కుమారుడు నాకు వెళ్ళిపోటుకొచ్చాడు, నా సౌలు గారిని వాళ్ళకి ఏం చేశాను, ఎక్కడో గొర్రెలు కాసుకున్న వారిని తీసుకొచ్చి దేవుడికి తీసుకొచ్చాడు. నేను ఆయన అభిషేకం ఎన్నోసార్లు చంపాలని అవకాశం నాకు వచ్చినా నేను చెప్పలేని పరిస్థితి నాకు వచ్చింది. చివరికి అంగి చొక్క ముక్క కట్ చేసేందుకే ఆయన చాలా బాధపడ్డాడు. అలాంటివి ఏం చేశారు వాళ్ళకి, నా కుమారుని ఏం చేశారు, వాళ్ళు నీ పోయిన రాజు అప్పుడే కదా, నేను ఉండగానే రాజసింహాన్ని తీసుకోవాలి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు, నా స్నేహితులను తీసుకుంటున్నాడు, ఎంతో నన్ను ఎక్కడ చంపాలని నేను పరిగెడుతున్నాను, నా రాజ్యం కొలవడుతున్నాను, నన్ను తరుగుతున్నారు, నేను చెట్ల పండి కుట్ర పండి పొలాల పండి గుర్తు పరిస్థితులకు ఏంటి నాయన, ఇంత మంచి గొర్రెలు కాసుకున్నవాడు కదా, నేను ఇంత మంచిగా ఉండేవాడు కదా అన్నప్పుడు నీకు దేవుడు ఏమన్నాడు, నేను విడువాడు ఎడబాయడండి అని ఆ మాట పాట చూస్తున్నాడు. అంత గొప్ప దేవుడు దావీదు గారు చాలా గొప్పగా చాలా బాధపడ్డాడు. మన జీవితంలో అపోస్తులు కూడా చాలా మంది కూడా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఎన్నో అవమానం పొందారు. ఆయన దేవుడు వాళ్ళకు విజయాన్ని ఇచ్చాడండి. అలా చూసాడు చూడండి, పడుకొనిచున్నాను వారి దంతములు శూలమునవి అంబుల నాలుక వాడి అంటే వాళ్ళ నాలుక లేని వాళ్ళ పళ్ళు ఎలా పడపడ కొరుకుతున్నారు. ఎందుకు శత్రువులు చూసి ఎట్లా కొరుకుతున్నారో తన కుమారుడు తన మామ చాలా సంబంధంగా పండు కొరుకుతున్నారు. ఎంత కోపం ఉన్నది అంటే మనకు నాలుక మన కత్తి వంటి మాటలు మనిషి చంపాలంటే కత్తి కత్తి కాదని కత్తి వంటి మాటలు సూటిపోటి మాటలు కూడా చెబుతున్నారయ్యా, నన్ను ఇంత భయంకరంగా హింసిస్తున్నారని చాలా భయంకరంగా బాధపడుతూ దేవుని శ్రమ వచ్చి ఉన్నాడు. మనకి ఏదైనా ప్రతి బాధలో ఇప్పుడు దేవుని శ్రమ వచ్చి ఉన్నాడు. మనవాడు దేవ ఆకాశం కంటే అత్యున్నతిలో కనపరచుకోను నీ ప్రభావం సర్వభూమి మీద కనబడని ఎందుకంటే తండ్రిని ఈ విధంగా అయితే నువ్వు చెప్పలేదు అంటాడు. దేవుడు మన పట్ల ఏది కీడు చేసినా దేవుడు మన పట్ల కీడు అనిపించినా అది దేవుని వైపు మహిమకరంగా మారుతుందండి. దేవుని వైపు మహిమకరంగా మారుతుంది. నిజమండి, అది అనుభవించిన వారికి మాత్రం అర్థమవుతుందండి. మనం అనుకున్న దేవుడికి నాకు అన్యాయం చేశాడు, నాకు మోసం చేశాడు, నన్ను వేరే వాళ్ళు బతుకుతున్నారు కానీ మనం ఎంత ఎదుర్కొన్నా వాళ్ళ టైంలో నాకు అన్యాయం అనిపించినా కానీ దేవుడు దాని ద్వారా మహిమపరుస్తుందండి. ఈ రోజు దేవుని ద్వారా ఆయన నాకు ఒకప్పుడు అలా ఉన్నప్పుడు నేను చాలా బాధపడాలని దేవుడు ఏ రోజు
అనలేదండి. నాకన్నా నలుగురు వచ్చారు, వాళ్ళు పర్మనెంట్ అయ్యారు, అట్లా అయ్యారు, ఇట్లా అయ్యారు, చాలా బాధపడ్డాను. నేను అంత చేసిన ప్రతి ఒక్కసారి పురుగులు చెప్తూ కానీ తండ్రిని ఏదో లోపం చేశానేమో, ఈ లోపం వల్ల నేను సరి చేసుకున్న ప్రయత్నం చేయాలని నేను అనుకున్నాను. కానీ ఈరోజు చాలా గొప్ప నాకు అవకాశం వచ్చింది. అందుకని దేవుడి మన పట్ల కీడు చేసి అనుకున్నాను, చివరికి మనకు మేలే జరుగుతుందండి. ఆయన భయపడుతున్నాడు. నా అడుగులు చిక్కించడకై వారు వలయొక్కి నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఇంట్లో కుంట తోడు దాన్ని పడేస్తే ఎవరు తీసిన గొప్పలు వాడబడినట్టు నా తండ్రి నా ప్రాణం తీయాలని గురిపడుతున్నారు, కుంటలు తీస్తున్నారు, ఇంత భయంకరంగా నా తండ్రి. కానీ నేను మాత్రం కేవలం తండ్రి నన్ను కర్ణిప్పుము, నేను శనదర్శి ఉన్నాను తండ్రి, నీ ఆపదలు తొలగిపోవాలి కదా. అంత ప్రార్థన చేస్తున్నాడు, ఇంత ప్రార్థన చేస్తున్నాడు. నా జీవితంలో కూడా మనం కూడా ప్రతి ఆపదలో, ప్రతి కష్టంలో, ప్రతి సంతోషంలో, ప్రతి బాధలో మనకు దేవుని శరణొచ్చి ఉండాలని దావీదు గారు మన పరిశుద్ధాత్మ ప్రేరేపణ మూలంగా మనకు తెలియజేస్తున్నాడు. నా హృదయము అయినా తండ్రి ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని నా శత్రువులు ఇంత నన్ను చంపాలని చూసినా, నన్ను గురిపెట్టాలనుకున్నా, సింహం వంటి వాళ్ళని కొరికి చంపాలనుకున్నా, తన వాళ్ళకు పండ్లతో నన్ను కొరకాలన్నా, మాటలతో నన్ను చంపాలన్నా, ఇన్ని ప్రయత్నాలు చేసినా కానీ భక్తులు మాట్లాడతారు. నిజంగా దేవుని పైన విశ్వాసం ఉన్నవాడు మాత్రమే ఈ మాట మాట్లాడే దమ్ము సత్తా వారికి మాత్రమే ఉండదని బాగా విశ్వసిస్తున్నారు. ఎందుకంటే ఏమంటారు, నా హృదయము నిబ్బరంగా ఉన్నది నాయన. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా ఎదుర్కొంటా పోతా, కష్టపడతా. ఎందుకంటే నీవు నాకున్నావు. ఎందుకంటే కుమారుడికి ఎన్ని పరిచయం మన లైఫ్ లో కుమారుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయంటే నా తండ్రి నాకున్నాడు. అలా కష్టాలు దాటుకుంటూ పోయినప్పుడు ఏమన్నారు కదంట, నాకు నా తండ్రి ఉన్నాడు అన్న ధైర్యం ఎలా ఉంటుందో దావీదు మహారాజు కూడా అలా ధైర్యం నిబ్బరము పడుకున్న సంతోషం అనుకుంటున్నాడు. ఇన్ని కష్టాల మధ్యలో కూడా ఎవరు కష్టాల మధ్యలో కూడా నిద్రపోతున్నాడు. అంతకంటే ధీమా అలాంత మంచి ప్రేమ ఎలా ఉంటుంది. అవును, నా హృదయం నిబ్బరంగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరంగా ఉన్నది. మనసు 2 సార్లు అంటున్నది. అది ఎంత అబద్ధం అవుతుంటాయి. ఇక పైన కష్టాలు అంటాడు, కిందేమో నిబ్బరంగా అంటాడు. ఇది అది నిజమా నిజం అనుకుంటున్నారా? అది కదండి, అది కష్టాలే, నిబ్బరమే. కాబట్టి అన్నము కూర 2 ఉంటాయి. అన్నము కూర 2 ఉన్నప్పుడే రుచికరంగా ఉంటుంది. ఓన్లీ అన్నమే తింటాను కూర తినంటే ప్రోటీన్స్ ఉండవు, రుచి ఉండదు, మన ఎదుగుదల ఉండదు. 2 ఉంటేనే టేస్ట్ ఉంటుంది, మన దోయి ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడు, నాకు అన్ని కష్టాలు వచ్చినా, ఆపదలు వచ్చినా, నష్టాలు వచ్చినా, నన్ను శత్రువులను చూసినా, నేను ఎంత చేసినా కానీ మాత్రం నాకు నిబ్బరంగా ఉన్నాను. ఒకసారి పర్వాలేదు, 2 సార్లు మనం కూడా మన కష్ట నష్టాల బాధలు కూడా నిబ్బరమైన మనసులకు రావాలండి. ఆ నిబ్బరమైన ఎప్పుడు మనకు ఆ మాట అంటామంటే దేవుని పైన పూర్తిగా ఆధారపడినప్పుడే ఈ మాట మనకు వస్తుంది. ఎప్పుడైతే ఆ మాట మనం అనలేదో మన నిద్ర పట్టదు, నిబ్బరంగా మనం ఉండవు, హ్యాపీగా ఉండలేమండి. నేను పాడుచు స్థుతిగానము చేయించున్నది. ఎంత గొప్ప దేవుడు మనం, అంత పెద్ద గొప్ప దేవుడు మనకు కలిగినందుకు మనం చాలా అదృష్టం. ఇంత కష్టాలు, బాధలు, ఇరుకులు, దావీదు కలిగిన బాధలు మనకు ఏమాత్రం ఆవేగించలో అంత చిరుగా మనకు కలగలేదండి. అంత గొప్ప దేవుడు నమ్ముకున్న ఆయన, మనం కూడా అంత గొప్ప దేవుడు నమ్ముకున్నాం, నమ్ముకోలేదు. మనం కూడా ఆయన పైన నిబ్బరంగా కలిగి తెలుసుకున్నా. నా ప్రాణము మేలుకొనుము, సర్వమండలమా సిద్ధారామ మేలుకొనుము, నేను వేకువ లేచినను. ఎవరైనా వేకువ లేస్తారంటే నేను వేకువ లేస్తాను. ఇన్ని బాధలైనా, ఇబ్బంది నీ పిల్లలే కంటిన్యూగా నిద్ర పడుతూనే మార్నింగ్ లేస్తారండి. రాత్రి 11, 12, 1, 2 గంటల వరకు వేకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ చేస్తారండి. ఎవరి వల్ల కాదు, కానీ ఎర్లీ వేకువ జామని లేస్తున్నారంటే అది ఎంత సంతోషంగా నిద్రపోయినాడు, ఎంత హ్యాపీగా నిబ్బరం. ఈ మాటకు ఆ మాటకు లింక్ అయితే కాదు. నిబ్బరమైన పదానికి నిబ్బరంగా ఉన్నాడు, నిబ్బరంగా పడుకున్నాడు కనుకనే వేకువజామున లేచాడు. నిబ్బరంగా లేకపోతే నిద్ర పట్టలు, షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, అవి ఇవి అనేకమైన శోధించి ఇంకా మంచానికి అట్టకపోవడం తప్ప కానీ మెలకువ ఉంటాడు. ఇప్పుడు మెలకువ లేస్తాడో అతను దేవుని పైన ఆధారపడి నిబ్బరంగా రాత్రి పడుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలని. నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం
వ్యాప్తించిన తండ్రి. తండ్రి ఏమంటాడు, నీ కృప ఆకాశం కంటే ఎత్తనది. ఈ రూపాలంకారక వార్తలు, నీ కృప ఆకాశం కంటే ఎత్తనది. అది మీరు మనకు కనిపించేంత ఆకాశం అనుకుంటే కొలుస్తామని కొలవలేదు. ఆకాశం అంటే చాలా ఉంటుంది. ఆ కొలువలేని దాన్ని గ్రంథకర్త రూపాలంకారక వార్త అన్నాడు. నీ ముఖము సూర్యబింబం వల్ల ప్రకాశిస్తున్నాడు తెలుగు సమాజంలో. అన్నప్పుడు అంటే సూర్యబింబం వల్ల ప్రకాశిస్తున్నది అంటే అర్థం ఏంటంటే అంత అందంగా ఉన్నట్టుగా రూపాలంకారంగా ఎలాగ మన చదువుకున్న స్కూల్లో ఉండదు. ఏమంటున్నంటే నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాప్తించి మేఘ ఒక దగ్గరనే ఉండదు, మొత్తం వ్యాప్తించి ఉంటుందండి. అంటే గ్లోబ్ ఎంత ఉంటుందో అంతవరకు వ్యాప్తించినది సత్యమనగా వాక్యం అండి. వాక్యమైన కుమారుడైన వాక్యము ప్రపంచమంతా వ్యాప్తించిన ఇప్పటి వరకు అగ్రస్థానంలో క్రైస్తవ్యం ఉండదండి. ఆయన సత్యం ఎప్పుడు ఉంటుంది అంటున్నాను. ప్రభువా, జనములో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. ప్రభువా, నీ జనుల నీకు కృతజ్ఞత చెల్లించను, ప్రజలు నిన్ను కీర్తించినది. ఈ మాట చూసినప్పుడు అయితే చెప్తాను. మన జరిగిన ఉమెన్స్ క్రికెట్ దాంట్లో ఎంతమంది చెప్పండి, ఆమె గెలిచిన తర్వాత దేవునికి స్తుతి మహిమ ఘనత ప్రభావం చెల్లించిందండి. సుమారు 46 ఇంతవరకు మన వరల్డ్ కప్పే రాలేదు. అలాంటి వరల్డ్ కప్ సంపాదించి కష్టపడి వాక్యం గుర్తు చేసుకోవాలి, విశ్లేషిస్తారు బాగుందని. అంతమంది మధ్యలో ఏం చేసింది తెలుసా, దేవుని స్తుతించింది. మన స్నేహితులు దేవుడు స్తుతించలే, కానీ దేశం మొత్తం మనం దేవుడు ఆమె దేవుడు చాలా గొప్పగా స్తుతింపబడ్డాడు. ఆమె కూడా నీ ఎవరైతే మయపరుస్తున్న వారిని నేను మయపరుస్తాను. ఆమె మయపరిచింది. ఇప్పుడు అనేక దేశాలు కూడా ఆమెని పేరు మయపరచబడ్డది. అలాంటి మనకు రావాలని కోరుకుంటూ, దేవా, ఆకాశం కంటే అత్యున్నతులు నేను కనిపించుకున్నాను, నీ ప్రభావం సర్వకున్నా కనబడు. అంటే ఆయన ప్రేమ, ఆయన ధైర్యం అని కూడా ఈ చివరి మొత్తం ఏంటంటే మనం ఏది కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆయన మాత్రం ఆయన దగ్గర చాటు మనం వెళ్ళాలి. ఆయన కృప చెప్పుకున్నా ఆయన కన్నెకల వరకే మనం కష్టపడాలని కోరిచి మనం ముగిస్తున్నాం. అంటే